యాక్ట్ చేస్తున్నట్టున్నాడు. చెప్తా నాకు. రవి 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 గుడ్ మార్నింగ్. ఈ రోజు నీకు ఏం రోజు గుర్తుందా? ఏమో నాకు గుర్తులేదు. ఈరోజు జాన్ 5th రవి. జాన్ 5th కదా. ఈఎంఐ కట్టాలి, కట్టేస్తాలే లేచిన తర్వాత. ఈరోజు జాన్ 5th రవి, గుర్తు రావట్లేదా? ఓనర్ నిన్న రెంట్ కట్టమని మెసేజ్ చేశాడు. నేను కట్టేస్తా. లేదు, ఫోన్ ఇస్తా, నువ్వే కట్టేసా ఏదో చూసుకొని. ఈరోజు నా బర్త్డే రవి. బర్త్డేనా? జాన్ 5th అనేది. నేను జాన్. సరే, హ్యాపీ బర్త్డే. నువ్వు ఊరికే జోక్ చేస్తున్నావు కదా. నాకు సర్ప్రైజ్ ఏదో ప్లాన్ చేసే ఉంటావు. ఈరోజు నాకు సర్ప్రైజ్ ఏం ప్లాన్ చేసావు? సర్ప్రైజా? సర్ప్రైజ్ ఏం సర్ప్రైజా? నేనేం ప్లాన్ చేయలేదా. సరే పోన్లే, సాయంత్రం చూద్దాం, కుదిరితే ఎడ చూడపోదాం. నువ్వు ఇంకా హాయిగా నిద్ర కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. ఇంకా ఏంటి రావట్లేదు? ఏంటి ఇంత బాగున్నావు నువ్వు? ఆ జుట్టు ఎంత బాగుంది. అచ్చు ఆర్యటులో అల్లు అర్జున్ లాగే ఉన్నావు తెలుసా. ఇంకొంచెం పెంచితే అలాగే ఉండేవాడివి. ఫీల్ మై లవ్. నువ్వు మరి ఓవర్ చేయొద్దు. మా ఫ్రెండ్ అయితే రూమ్ నుంచి వచ్చేటప్పుడు ఏంట్రా అచ్చ అడుక్కునే వాళ్ళలాగే ఉన్నావు అన్నాడు. వాడి మొహన్లే, వాడికంటే గడ్డం జుట్టు పెరగదు కాబట్టి. కరెక్టే కదా. ఇక్కడ చూడు, కింద చూడు, గడ్డం దగ్గర రింగులు తిరిగాయి చూడు. సూపర్. నా బాయ్ ఫ్రెండ్ ఇంత అందగాడంటే నా ఫ్రెండ్స్ అందరూ కుళ్ళుకుంటారేమో. నువ్వేంటి అసలు ఇంత నేచురల్ గా ఉన్నావు? మేకప్ వాడవా నువ్వు? మేకప్ అంటే ఇష్టం ఉండదు నాకు. నేచురల్ గా ఉండాలంటే. అసలు మేకప్ లేకుండా ఎంత బాగున్నావు అంటే. అసలు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. నేను వచ్చినప్పుడు ఏమనుకున్నాను తెలుసా? ఏంటి కాజరావాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంది అనుకున్నా. అసలు నీ అంత అంతగా దొరికినందుకు నేను అదృష్టవంతుణ్ణి. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. రవి రవి రెడీ అయ్యావా? పలకడేంది? రవి ఇంతసేపు రెడీ అవుతాడు. అమ్మాయిలు కూడా ఇంతసేపు రెడీ అవ్వరు. రవి ఎక్కడున్నావు? ఈ రూమ్ లో ఏమైనా ఉన్నాడా? రవి ఎవరు బిచ్చగాడు? తొందరగా రా, తొందరగా రా. నేనేనే దర్చుకొని తెచ్చాను. ఏందన్న నువ్వు నీ అవతారం. మనం వెళ్ళేది పార్టీకి. ఆ హెయిర్ కట్ ఏంటి? కొంచెం హెయిర్ స్టైల్ చేయించుకోవచ్చు నీట్ గా. ఏం మాట్లాడుతున్నావు? ఇది లేటెస్ట్ పుష్ప హెయిర్ స్టైల్, తగ్గేదేలే. హలో హలో, కొంచెం తగ్గు. అయినా అల్లు అర్జున్, ఆయన ఏం చేసినా గానీ స్టైల్ గానే ఉంటుంది. నువ్వు ఉన్నావు అచ్చం అడక తినే వాళ్ళలాగానే ఉన్నావు. నువ్వు మాత్రమే తక్కువ. పెళ్ళికి ముందు ఎంత ముచ్చటగా ఉండేదానివే. చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అనిపించేది. ఇప్పుడా ఏడ చూసినా